హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 282. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసేసుకోండి. వామ్మో! ఈయనను చూసే చెమటలు పడితే ఎలా? నువ్వు చేసేది ఇంకా చాలా ఉంది వర్షిణి. నువ్విప్పుడే ఇలా భయపడితే ఎలా అని తనకి తానే చెప్పుకుంటుంది వర్షిణి. రుద్ర వెళ్ళి అతడి క్యాబిన్‌లో కూర్చొని సీసీ కెమెరాలో వర్షిణిని చూస్తూ చిన్నగా పెదాలు సాగదీసి అతడి వర్క్ స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులకు తమ్ముళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదు అని వాళ్ళకి చిన్న చిన్న వర్క్స్ ఇచ్చి అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు రుద్ర. అసలు మీటింగ్స్, ప్రాజెక్ట్స్ అంటూ ఇప్పటికి చాలా పెండింగ్‌లో ఉన్నాయి. రుద్ర వస్తేనే ప్రాజెక్ట్ కూడా ఓకే చేస్తామనే వాళ్ళు ఉన్నారు. అందుకే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీటింగ్స్, డీల్స్ అన్నీ కూడా అతడే మేనేజ్ చేస్తూ కొన్ని డైరెక్ట్‌గా మీట్ అవ్వాల్సినవి పెండింగ్‌లో పెడుతూ చిన్న చిన్నవి మాత్రం తమ్ముళ్ళకి ఇచ్చాడు. తమ్ముళ్ళ మీద బరువు బాధ్యత వేయాలి అని అనుకుంటాడు. కానీ ఎక్కువ వర్క్ మాత్రం వాళ్ళ మీద పడనివ్వడు. అలా అని మొత్తం చేయము అంటే ఊరుకునే రకం కూడా కాదు. బరువు బాధ్యతలు తెలియాలి, పని తెలియాలి. అలా అని మొత్తం తమ్ముళ్ళ మీద వర్క్ వేయడం, వాళ్ళు ఎక్కువగా మళ్ళీ కష్టపడ్డాను చూడలేడు. ఏంటో అన్నగారికి తమ్ముళ్ళు అంటే అంత ప్రేమ. అందుకే తమ్ముళ్ళకి కూడా అన్న అంటే అంతే ప్రేమ. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ముగ్గురు ఒక్క మాట అనుకుంది, ఒక్క దెబ్బ వేసుకుంది కూడా లేదు. తమ్ముళ్ళకి చెప్పాల్సిన రీతిలో, అర్థమయ్యే రీతిలో చెప్తాడే తప్పితే సీరియస్‌గా కూడా చెప్పడు. వాళ్ళే అన్నీ అర్థం చేసుకునేలాగా చెప్పి, వాళ్ళకి అన్నీ తెలిసేలా చేస్తాడు. ఇప్పుడు తమ్ముళ్ళకి కూడా చిన్న చిన్న వర్క్స్ అన్నీ వాళ్ళకి అప్పచెప్పి, చిన్న చిన్న మీటింగ్స్ అన్నీ వాళ్ళే అటెండ్ అయ్యేలా చేసి పెద్దవి, అలాగే వేరే స్టేట్స్‌కి, వేరే ఊర్లోకి వెళ్ళాల్సినవి అన్నీ కూడా రుద్ర మీద వేసుకున్నాడు. ఇప్పుడు 1 మంత్‌లో అవన్నీ చుట్టేసి రావాలి. అది ఒక 10 డేస్ పడుతుంది కావచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు వేద కన్నా రుద్రకి చెప్పలేని దుఃఖం వస్తూ ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత నుండి. వేద ఏడ్చే ఏడుపు కన్నా వేద ఏడుస్తుంది అని రుద్ర పడే బాధ ఎక్కువగా ఉంటుంది. తనని బాధ పెట్టకూడదు, సంతోషంగా చూసుకోవాలి అని ఎంత అనుకుంటాడో, అతని వల్ల ప్రతిసారి ఆమె బాధపడడం, అతడు దూరంగా ఉంటే ఆమె తట్టుకోలేకపోవడం, ఇవన్నీ తలుచుకుంటుంటే రుద్రకి ఇప్పుడే హెడేక్ స్టార్ట్ అవ్వడంతో వేడివేడిగా టీ తెప్పించుకొని తాగుతూనే వర్క్స్ చేస్తూ ఉంటే అప్పుడే చరణ్ అన్న క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇచ్చి, "ఏమైందన్నయ్య? రావడంతోనే టీ తెప్పించుకున్నావు? హెడేక్‌గా ఉందా? అంత స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఆఫీస్‌కి ఎందుకు వచ్చావు?" మేము చేసేవాళ్ళం కదా! ఆ వర్కేదో మాకు చెప్పమంటే చెప్పవు. వేరే ఊరికి వెళ్ళాల్సింది మేము వెళ్తాము అంటే కూడా వినవు. అవన్నీ నువ్వే చేసుకొని వస్తావు. అన్నీ మాకు తెలియాలి అంటావు. మళ్ళీ అన్నీ నువ్వే చేస్తావు. ఏంటో అన్నయ్య నువ్వు. పైగా చిన్నోడిని, వేదుని, ఇంటిని, మా అందరిని చూసుకుంటూ ఇదంతా చూసుకోవడం అంటే మాటలా? ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నట్టే. కానీ అక్కడి నుండే ఎన్ని పనులు చేశావో మాకు తెలియదా? చెప్పు. ఒకవేళ హెవీ వర్క్ ఉంటే మాకు చెప్పన్నయ్య. మేము చేసేస్తాం. నువ్వు అంతలా ఇబ్బంది పడకు అని అన్నాడు చరణ్. ఎక్కువ ఏమీ లేదు చెర్రీ. వచ్చే అప్పుడు టీ తాగలేదు. అందుకే తాగుతున్నాను. అంతే వర్క్ మధ్యలో వదిలేసొచ్చావు అని రుద్ర వర్క్ చేస్తూనే చరణ్‌ని చూడకుండా అనడంతో, నేనేదో 4 ముచ్చట్లు మాట్లాడడానికి వస్తే దానికి కూడా మా వర్క్ అంటున్నాడు. మా అన్నయ్యకి వర్క్ తప్ప ఏం కనిపించదు ఆఫీస్‌లో అని చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటే, నువ్వు ఎలా చూసినా వర్క్ అయిపోదు. నువ్వు వెళ్ళి వర్క్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి నీ వర్క్ స్టార్ట్ చేయలేదో, దానికి డబుల్ వర్క్ ఈవినింగ్ వరకు నీ టేబుల్ మీద ఉంటుంది. వెళ్తావా? లేకపోతే వర్క్ డబుల్ చేస్తావా? అని రుద్ర అనడంతో ఇంకో మాట మాట్లాడకుండా డైరెక్ట్‌గా అతడి క్యాబిన్‌లో తేలాడు చెర్రీ బాబు. వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకనే అన్నయ్యతో ముచ్చట్లు పెడదామని చెర్రీ వచ్చిన సంగతి రుద్ర అర్థం చేసుకొని
అందుకే తమ్ముడిని వెళ్ళగొట్టాడు. రుద్ర వచ్చిన దగ్గర నుండి ఆఫీస్ అంతా గడగడలాడిపోవడం, ప్రతి ఒక్కరు బాస్‌కి భయపడడం, అసలు ఒక్కొక్కరు వర్క్ చేస్తూ తల కూడా ఎత్తకపోవడం చూస్తూ ఉంటే బాగానే గ్రిప్‌లో పెట్టుకున్నాడు కదా అందరిని. ఇప్పుడు తమ్ముడు దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ డేనే ఈయన గారితో మాటలు అనిపించుకోవడం ఎందుకు? అయినా మనం ఏదైనా చేస్తే ఎవ్వరికీ తెలియకుండా జరిగిపోవాలి. తెలిసేలా ఎందుకు? మీ ముగ్గురు అన్నదమ్ముల సంగతి త్వరలోనే చెప్తానులే రుద్ర నేను. అంతేగాని నీ బెదిరింపులకు నేను భయపడను అని మనసులో అనుకొని తన వర్క్ కంప్లీట్ చేసుకొని వర్షిని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య, చరణ్, మనోహర్, భాస్కర్ గారు నలుగురు ఇంటికి వెళ్ళిపోయినా కూడా రుద్ర ఆ రోజు రాత్రి 9 వరకు ఇంటికి రాడు. ఆఫీస్‌కి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా! 9 గంటలకు వేద ఫోన్ చేసి సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉండడంతో అప్పుడు టైం చూసి షిట్ అనుకోని బయలుదేరుతున్నాను. ఫస్ట్ రోజే వచ్చాను కదా! చాలా రోజుల తర్వాత ఎంత వర్క్ ఉంటుందో నీకు తెలియదా? ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో నీ ముందుంటాను. చిన్నోడేం చేస్తున్నాడు? అని అడిగాడు రుద్ర. అప్పటికే లిఫ్ట్‌లోకి కిందికి రావడం చూసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి పెట్టాడు రుద్ర కోసం. పాలు తాగుతున్నాడు అని మాత్రమే సమాధానం చెప్పింది వేద. "నువ్వు తిన్నావా?" అని అడిగాడు. "లేదు, నువ్వొచ్చాక తింటాను" అని వేద చెప్పడంతో, "దక్ష, వాడికి పాలు ఇవ్వాలి అని తెలిసి కూడా ఫుడ్ విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తావే? నన్ను ఎవ్వడూ ఎత్తుకుపోడు కదా ఇటు నుండి ఇటే. వస్తాను కదా ఇంటికి రాత్రైనా. కాస్త లేట్ అయింది. అంతే. దానికి ఇలా చేస్తే ఎలానే? నువ్వు ముందు తిను, నేను వస్తున్నా" అన్నాడు రుద్ర. "నువ్వొచ్చాక తింటా" అని వేద సమాధానం చెప్పడంతో, చెప్పినా ఆవిడగారు వినదు అని తెలుసు కాబట్టి సైలెంట్‌గా "వస్తున్నా, ఫోన్ పెట్టు" అని డ్రైవర్‌కి కాస్త ఫాస్ట్‌గా పోనివ్వమని చెప్పాడు. రుద్ర మాట వినని వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వేద మాత్రమే అని అతడికి చాలా బాగా తెలుసు. కాబట్టి రెండోసారి వేదకి చెప్పడు. ఎక్కడైనా రుద్ర మాట నెగ్గగలుగుతాడు. కానీ వేద దగ్గర మాత్రం అతడి మాట అస్సలు నెగ్గదు అని అతడికి ఎప్పుడో తెలుసు. ఇక రుద్ర వెళ్ళేసరికి కొడుకు పాలు తాగినట్టు ఉన్నాడు. శౌర్య, చరణ్ వచ్చి వేద దగ్గర ఉన్న చిన్నోడిని కిందికి తీసుకెళ్తాంరా అన్నయ్య, నువ్వు భోజనం చేసేయండి అని చిన్నోడిని కిందికి తీసుకొని వస్తారు. అప్పుడే రుద్ర రావడంతో అందరితో ఆడుతున్న కొడుకుని ఒక్కసారి చూసి పైకి వెళ్తూ "అమ్మ, మాకు భోజనం పైకే పంపించేసేయ్" అని చెప్పి రుద్ర వెళ్ళేసరికి వేద సైలెంట్‌గా ఫోన్ చూస్తూ ఉంటుంది. ఆమెను ఒకసారి చూసి ఫాస్ట్‌గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర. అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ కూడా రావడంతో ప్లేట్‌లో రైస్, కర్రీ కలిపి వేద ముందు కూర్చొని "ముందు ఆ పట్టు. టైం ఎంతవుతుందో చూసావా? ఇప్పటి వరకు తినకుండా ఉంటే ఎలానే?" అన్నాడు రుద్ర సీరియస్‌గా. "టైం నాకెంతవుతుందో నీకు కూడా అంతే అవుతుంది. నువ్వు కూడా తిండి తిప్పలు మానేసి వర్క్ చేస్తే మరి నీ ఆరోగ్యం కూడా ఎలా మరి?" అని అంది వేద సీరియస్‌గా. "నువ్వు నేను ఒకటేనా?" అన్నాడు రుద్ర. "నేను ఏదడిగినా అడ్డంగా వాదించి నా నోరు మూయించడమే కదా నీ పని" అని వాళ్ళ బావ పెట్టేది తింటూ సైలెంట్‌గా కూర్చుంది. అతడు తినే వరకు. అప్పుడే సుధా, మీనాక్షి గారు, భాస్కర్ గారు వాళ్ళ రూమ్‌లోకి వచ్చారు. వేద కోసం పాలు తీసుకొని. ఏదో పని మీదనే వచ్చారు అని వాళ్ళందరూ కట్టకట్టుకొని రావడంతోనే అర్థమైన రుద్ర సైలెంట్‌గా సోఫాలో కూర్చోవడంతో, "నీతో మాట్లాడాలి రుద్ర" అన్నారు సుధా గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.